కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కదండి. ఏదో చేసేవాళ్ళం కానీ పంట అవుతే వస్తుంది, ఏదో చేస్తున్నాం ఎట్టి వెళ్తున్నాం అనేది అర్థం లేకుండా ఉండేదండి. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఇయర్ బై ఇయర్ జీవశక్తి పెరుగుతూ మంచి అద్భుతమైన ఫలితాన్ని మాకు క్లియర్గా కనిపిస్తుంది. పిఎండిఎస్ పంటల సేద్యం సాగులో కీలకమైన పరిణామం. వీటిని ఏటా సాగు చేసి కలిపి దుక్కు చేస్తే పంటలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇదే విషయాన్ని గుర్తించిన రైతు సాధికార సంస్థ ఏటా 2 సార్లు ఈ పంటలు సాగు చేసేలా ప్రణాళికలు చేసింది. మరో అడుగు ముందుకేసిన రైతు రామకృష్ణరాజు ఏటా 3 దఫాలుగా పిఎండిఎస్ సాగు చేస్తూ కలిపి దుక్కు చేస్తున్నారు. వీటి నుంచి సమకూరిన పోషకాలతో నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తూ మెరుగైన లబ్ధి పొందుతున్నారు. రైతు గాదెరాజు రామకృష్ణరాజు 13 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. తనకున్న 10 ఎకరాల భూమిలో అరటిని ప్రధానంగా చేసుకొని పసుపు అంతర పంటగా సాగు చేస్తున్నారు. గాదెరాజు రామకృష్ణరాజు, కొవ్వూరు మండలం, దొమ్మేరు గ్రామం. పూర్వం నుంచి మాది వ్యవసాయ కుటుంబం అండి. మా తండ్రి గారు మా తాతలు కూడా పూర్వం నుంచి వ్యవసాయ కుటుంబం అండి. నేను డిగ్రీ వరకు చదువుకుని వ్యవసాయంలోకి ఇందులోకి వచ్చాను. కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు ఒక 6 ఎకరాలు చేసేవాళ్ళం అండి. 2012లో మరి ప్రకృతి వ్యవసాయం అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నామండి. ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ 10 ఎకరాలు, గొల్లల కొడేరులో 6 ఎకరాలు, 16 ఎకరాలు స్టార్ట్ చేసామండి. వాటిలో పసుపు, ఒక్కోసారి కంద, ఈ 2 కూడా అంతర పంటల కింద వేస్తామన్నమాట. దీనిలో భాగంగా ఏడాది క్రితం అరటి సాగు ప్రారంభించారు. ఈ సాగులో అంతర పంటగా పసుపు నాటుకున్నారు. వీటికి సాగు ప్రారంభంలో ఒకసారి, మధ్యస్థంలో మరోసారి, ఏడాది చివరిలో ఇంకోసారి అంతర పంటలుగా పిఎండిఎస్ నాటుకుంటున్నారు. దీంతో పాటు ఎండుగడ్డి, మినుము రొట్టను సాగులో మల్చింగ్గా వేసుకుని కుళ్ళే విధంగా చేస్తున్నారు. ఈ విధంగా ఏడాది మొత్తం పంటలతో కప్పి ఉండేలా చేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడే అవకాశం ఉండదు. ఇదే కాకుండా పిఎండిఎస్ పంటలను భూమిలో కలిపి దుక్కు చేయడం వల్ల కుళ్ళి పంటలకు పోషకాలు అందిస్తున్నాయి. నేను మామూలుగా నవధాన్యాలు రొట్ట బాగా చల్లేసి బాగా పెంచేసి దాన్ని రోటావేటర్ వేసేసి అరటిపీలకి వేస్తానండి. అరటిపీలకి వేసిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ 2-3 సార్లు మళ్ళీ అందులోనే వేసి మళ్ళీ రోటావేటర్ వేసి ఇచ్చిన ట్రాక్టర్ తోటి బొద్దుగట్టు లాగించి మళ్ళీ 2-3 మళ్ళీ చల్లి దాన్ని కోసి మల్చింగ్ చేసి అలా చేసుకుంటూ వెళ్తామండి. మా అబ్బాయితో అన్నానండి, అబ్బాయి నువ్వు మల్చింగ్ అంటారేంటి నాన్న, మల్చింగ్ బోల్ డబ్బులు అయిపోతాయి, మల్చింగ్ ఎందుకు వేస్ట్, అలా నువ్వు అలా అది వదిలిపెట్టేయి. నేను ఒకటి చెబుతున్నాను నీకు, నువ్వు నాసి ఎక్కడ ఉందో నాకు చూపించు, నాసి ఎక్కడ ఉందో చూపించి నేను మల్చింగ్ చేస్తాను. ఇప్పుడు మోటు కంటే ఆ నాసి చెట్లు మూటయ్యి మంచి గెలేస్తాయి. అప్పుడు నీకు నమ్మకం ఉంటుంది కదా, నువ్వు నాసి అంటే సరే అవుతా, నాసి అంత లెక్క మీరు చేయండి అని కొద్దిగా ఒక 2 ఎకరాలు నాసి ఉంటే ఆ నాసిలో బాగా దళసరిగా ఒరిగడ్డి మల్చింగ్ చేయించేసానండి. మల్చింగ్ చేయించేసి జీవామృతం పట్టుకి 1000 లీటర్లు ఇచ్చేసాను. ఇప్పుడు చెట్లు మూటైపోయినాయి, గెల హస్తాలు కూడా ఆ గెల కంటే ఈ గెల ఇంకా మూటకు ఇప్పుడు వేస్తున్నాయండి. ఇప్పుడు అవును నాన్న అంటున్నాడు మా అబ్బాయి. దీంతో పాటు ద్రవజీవామృతాన్ని 20 రోజులకు ఒకసారి పంటలకు అందిస్తున్నారు. దీనికి అదనంగా మీనామృతం ద్రావణాన్ని అవసరమైన సమయాల్లో పంటలపై పిచికారీ చేస్తున్నారు. 6-7 ఏళ్లుగా ఈ విధానాలు అనుసరించడం వల్ల భూమిలో పోషకాల లభ్యత పెరిగి చీడపీడలు దాదాపుగా దూరమయ్యాయి. కింద మన భూమిలో ఫంగల్ ఎటువంటి వేరు కుళ్ళు తెగులు అటువంటివి రాకుండా ట్రైకోడర్మా అది వదిలిపెడతామండి. తడికి జీవామృతం వదిలిపెడతా ఉంటాం. పైన స్ప్రేయింగ్ ఏమో సూడోమోనాస్ జీవామృతం కలిపి స్ప్రేయింగ్ ఇస్తూ ఉంటాం. ప్రతి నెల జీవామృతం సూడోమోనాస్ కలిపి స్ప్రేయింగ్ ఇస్తూ ఉంటాం. అది మంచి ఫలితాన్ని భావిస్తాను. చేలోకి వచ్చేవాడికి జీవం ఉట్టుపడతా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తే భావితరానికి మంచి భూమిని కూడా మనం అందించవచ్చండి. కెమికల్ వ్యవసాయంలో తీసుకెళ్ళి వాళ్ళు ఎట్టి వెళ్తున్నారో కూడా తెలియకుండా, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం లేకుండా ఏదో కేవలం 4 రూపాయలు వస్తున్నాయనే దృష్టి చూస్తున్నారు తప్ప మనం ఎటువైపు వెళ్తున్నాం అనేదానికి కూడా వాళ్ళకి ఒక గోల్ అంటూ లేకుండా నడుస్తున్నారండి.
దీంతో పాటు పంట నుంచి సమకూరిన ఉత్పత్తులు నాణ్యతగా పెద్దవిగా ఉంటున్నాయి. దీనివల్ల అరటి గెల 500 వరకు ధర పలుకుతోంది. అంతర పంటలుగా సాగు చేసిన పసుపు నుంచి సైతం ఏటా 2 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరుతోంది. దీనికి మన ప్రకృతి వ్యవసాయానికి రెక్కల కష్టమేనండి. రైతు చేలో ఉండి రెక్కల కష్టంతో చేసుకుంటే అంతా మిగిలేనండి. నేను అనుభవంతో చెబుతున్నానండి. కెమికల్ వ్యవసాయం అంతా కొట్టులోకి వచ్చిన డబ్బులన్నీ కొట్లో సమర్పించడం, భూమి ఆరోగ్యాన్ని పాడు చేసేయడం తప్ప ఏమీ లేదండి. ఇది భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, మనకి డబ్బులు ఖర్చు తగ్గుతుందండి. కాకపోతే మనం కష్టపడి మన రెక్కల కష్టంతో చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతర పంట కింద పసుపు వేసామండి. పసుపు దానికి వేరే పెట్టుబడి ఊరికే విత్తనం ఖర్చు ఒకటి తప్ప వేరే పెట్టుబడి అయితే ఏమీ పెట్టలేదండి. ఈ అరటికి జీవామృతం వదులు పెడతాం, అదే జీవామృతం దానికి పనిచేస్తాను, అదే తడి దానికి వెళ్ళిపోతాను. దానికి అయితే వేరే ఖర్చు అయితే ఏమీ లేదండి. దాని మీద వచ్చింది మనకి ఎంతో కొంత పెట్టుబడి ఖర్చులు కలిసి వస్తాయండి. నికర ఆదాయం అరటి మీద వచ్చింది మనకు నికర ఆదాయం కనిపిస్తుంది. మనం జాగ్రత్తగా చేసుకుంటే ఎకరానికి 2 లక్షలు ఆదాయం వస్తుందండి. ఈ విధంగా పిఎండిఎస్ పంటలు సాగు చేసి మెరుగైన లబ్ధి పొందుతున్న రైతు రామకృష్ణరాజు చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మాకు భూ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. మంచి ఆరోగ్యాన్ని భూ తయారు చేసి భావితరానికి అందించాలనే ఉద్దేశంతో మనం కెమికల్ వ్యవసాయం అయితే అటు వెళ్ళలేము. మనం ఇటు వెళ్తేనే మంచిది, మంచి భూమిని మనం అందించవచ్చు భావితరాలకని ఆ ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఇందులో రావడం జరిగిందండి.